కొందరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకొందరు డబ్బులు రెట్టింపు అవుతాయని రియల్ ఎస్టేట్ లో భూములు కొంటుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. కొంతకాలం ముందు ఇది పీక్స్ కు వెళ్ళింది. భూమిపై కాదని చంద్రుడిపైన రియల్ ఎస్టేట్ జరిపారు. దాంతో సాధారణ జనాలు ఆశ్చర్యపోయారు. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ తో స్థలం కొని ఏం చేసుకుంటారో అనుకున్నారు. దీనికి మించి ఆశ్చర్య సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక స్పానిష్ చర్చ్ ఫాదర్ ఏకంగా స్వర్గంలో రియల్ ఎస్టేట్ పేరుతో జనాల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. ఒక చదరపు మీటర్కు 8,000 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. అంతేకాదు, స్వర్గంలో దేవుడి పక్కనే ఫ్లాట్ ఉంటుందని, హాయిగా ఉండొచ్చని చెబుతున్నాడు. ఫ్లాట్ కోసం డబ్బులు ఇచ్చిన వారికి సదరు చర్చ్ ఫాదర్ బ్రోచర్ కూడా ఇస్తున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ హెవెన్ రియల్ ఎస్టేట్ గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్పానిష్ చర్చ్ ఫాదర్ దేవుడితో చర్చలు జరిపానని, రియల్ ఎస్టేట్ లో భాగంగా స్వర్గంలో స్థలాలను కేటాయించేందుకు అనుమతి తీసుకున్నానని చెబుతున్నాడట. 2014లో ఓసారి దేవుడితో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు తెచ్చానని వెల్లడించాడు. దేవుడితో పాటు ఆయన ఇంటి పక్కనే నివాసం ఉండేలా తాను గ్యారంటీ ఇస్తున్నట్లు చెబుతున్నాడు. స్వర్గానికి మెట్లు, మేఘాల మధ్య ఓ ఇల్లు, భార్యాభర్తలు పిల్లలతో కలిసి స్వర్గంలోకి మెట్లు ఎక్కుతున్నట్లు క్రియేట్ చేసిన ఒక బ్రోచర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వర్గంలో ఫ్లాట్లు కొనేందుకు వీసా, గూగుల్ పే, యాపిల్ పే, అమెరికన్ ఎక్స్ప్రెస్, మాస్ట్రో కార్డ్ వంటి అన్ని సదుపాయాలను కల్పించినట్లు ఈ బ్రోచర్ ను చూస్తే అర్థమవుతుంది. ఒకేసారి స్వర్గంలో ఫ్లాట్లు కొనలేని వారికి చర్చ్ ఫాదర్ ఇన్స్టాల్మెంట్ సదుపాయం కల్పించాడు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మరో విషయం ఏంటంటే, చాలా మంది జనాలు ఈ ఆఫర్ను నమ్మి స్థలాలు కొంటామని డబ్బులు ఇస్తున్నారట. స్వర్గంలో రియల్ ఎస్టేట్ పేరుతో బిజినెస్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా దక్షిణాఫ్రికాలో ఒక పాస్టర్ ఇదే పనిచేశాడు. తన ఫాలోవర్ల భూములు, ఆస్తులను అమ్మించి మరీ స్వర్గంలో ఫ్లాట్లు అని పెట్టుబడి పెట్టించాడు. ఇక తాజాగా స్పానిష్ చర్చ్ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారు జనాలను నమ్మించి డబ్బులు దోచుకుంటారంటూ చెబుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా యూజర్లు సదరు ఫాదర్ చెప్పాడు సరే, కానీ స్వర్గంలో ఫ్లాట్ ఏంటి, ఇదంతా అబద్ధమని గుర్తించలేని స్థితిలో పలువురు ఉండటమే వెరీ సాడ్ అంటూ ఎమోజీలను పెడుతున్నారు.